దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాము. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు మన దేవుడు మన పక్షంగా ఉండి మన పనులన్నిటినీ కూడా సఫలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన జీవితాల్లో ఆయన సమాధానాన్ని కూడా స్థిరపరచువాడుగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న ఒకవేళ మీ జీవితాల్లో దేవుడు మీ జీవితాల్లో సమాధానం స్థిరపరచగలడని, మీ పనులన్నింటిలో దేవుడు మీకు సహాయం చేయగలడని ఈ ఉదయకాలం ఒకవేళ మీరు నమ్మగలిగితే ఈ గొప్ప వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు సమాధానం లేకుండా ఉన్నారేమో, సంతోషం లేకుండా ఉన్నారేమో, ఒకవేళ మీ జీవితాల్లో ఎటు చూసినా ఒకవేళ సముద్రపు అలలు ఎలాగైతే హోరెత్తున లెగిస్తూ అవి ఒకవేళ అలజడి కలవరాన్ని కలిగిస్తాయో, అలాగే ఒకవేళ మీ జీవితం నిత్యము కూడా నెమ్మది లేకుండానే ఉందేమో, కానీ దేవుడు మీకు సమాధానాన్ని స్థిరపరుస్తాడు. అంతేకాకుండా మీ పక్షంగా ఉండి మీ పనులన్నిటినీ కూడా సఫలపరుస్తాడు. ఒకవేళ మీరు ఏ పని చేసినా అపజయం పొందుతూ ఉన్నారేమో, ఒకవేళ మీ పనుల్లో ఒకవేళ మీరు ఓడిపోతూ ఉన్నారేమో, కానీ ఉదయకాల సమయంలో మీ దినములో, మీ యొక్క బ్రతుకులో, మీ కుటుంబంలో మీరు ఏ పని అయితే చేస్తున్నారో మీ చేతి పనులన్నింటిలో కూడా దేవుడు యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి ఈ ఉదయకాలం మీకు ప్రభు సమాధానాన్ని అనుగ్రహించగల దేవుడు, అంతేకాకుండా మీ పక్షంగా ఉండి మీ పనులన్నింటిలో కూడా దేవుడు మీ ఓటమిని గెలుపుగా మార్చగలటువంటి దేవుడు. కాబట్టి మీ జీవితాలు ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మీ జీవితాల్లో జరిగించి నడిపించునుగాక. ఆమేన్.